మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఈ డైలాగ్ అవ్వలతో నేను చెప్పకుండా మీకు తెలిసే ఉంటుందిలే కానీ, మరి మన చిరంజీవి సార్ నాటిన మొక్క తులసిదేనైతేనేమో ఏమనొద్దు, అదే లొట్టపీసు చెట్టు అయితే గుంజి అవతల పడేయాలి. ఇక మన చిరంజీవి సారు తులసి మొక్క సొంటి మనిషి అయితే ఏం కాదు, కానీ పిచ్చి మొక్క అయితే ఏం చేయాలి? వెంటనే టూరిజం తాళం గుంజుకొని ఇంకా వాళ్ళకన్నీ ఇయ్యాలి. ఈ ముచ్చటిన్నాక సారు తులసి మొక్కనా తుర్పు మొక్కనా మీరే చెప్పుండ్రిగా. టూరిజం మంత్రి కాక ముందటి నుంచే టూర్కు ఒక ముచ్చట చెప్పుడు మన చిరంజీవి సార్కు అలవాటు. గాలెటు తిరిగితే అటు జెండాను దింపి నమ్మిచ్చిన వాళ్ళను ముప్పు తిప్పలు పెట్టిన సారు ఇప్పుడు పదవి ఇచ్చిన పార్టీకి మళ్ళా కొత్త పంచాయతీ తెచ్చిపెట్టిండు. సామాజిక తెలంగాణ తోటి మొదలుపెట్టి తెలంగాణ గుండెకాయ హైదరాబాదును వీకి పక్కకు పెట్టుర్రు అనే స్టేజ్ దాకా తీసుకొచ్చిండు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అని శ్రీశ్రీ మాటలు అట్లనే అప్పచెప్పిండు. కానీ ఇప్పుడు సీమాంధ్ర పబ్లిక్ కేంద్ర మంత్రి పదవి అప్పచెప్పి రండ్రి అంటే మాత్రం అప్పచెప్తలేడు. మీది నుంచి హైదరాబాదును శాశ్వత కేంద్రపాలిత ప్రాంతం చేయమని చెప్పిన అంటున్నాడు. హైదరాబాదుని 10 సంవత్సరాల రాజధాని కాదు, శాశ్వత రాజధానిగా ఉంచాలి అని నేను పదే కోరుకోవడం జరిగింది. ఆ దిశగా కూడా నేను గట్టి ప్రయత్నం చేస్తున్నాను. 2009లో 2 చేతులు బార్ల జాపి సామాజిక తెలంగాణకు స్టెప్పులు వేసిండు. అదే ఏడాది డిసెంబర్లో తెలంగాణ ప్రకటన రాగానే జై సమైక్యాంధ్ర అని ఫైటింగులు చేసిండు. ప్రజారాజ్యంను పిడికిట్ల కలిపేసినాక కేంద్రంలో పదవులు వచ్చే అధిష్టానం స్క్రీన్ ప్లేలనే ఫాలో అవుతా అన్నాడు. అప్పట్లో స్టూడియోలోనే ఆగిపోయిన తెలంగాణ సినిమాను ఢిల్లీ వాళ్ళు మళ్ళా రిలీజ్ చేసేసరికి ఇప్పుడు హైదరాబాద్ మీద కొత్త డైరెక్షన్లు ఇస్తుండు. కుదిరితే శాశ్వతంగా ఉమ్మడి రాజధాని, కుదరకపోతే శాశ్వతంగా కేంద్రపాలిత ప్రాంతం చేయరు అంటుండు. మొత్తానికి 4 ఏళ్లు తిరిగేసరికి 4 సార్లు మడిచిండు సారు. ఇంకా మడుస్తూనే ఉన్నాడు. రేపెల్లుండి అదే 4 మళ్ళా ఎటు తిప్పుతాడో అప్పటిదాకా ఆయన సట్టపొల్ల సినిమాలు చూసుకుంటా కూసోర్రి. అరే చెప్పుడు మర్చిపోయినాం, అవి కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో పడి లేటొస్తున్నాయట. అప్పటిదాకా సార్ వీణ స్టెప్ చూడుండ్రి. సార్ ఎన్ని వంకలు తిరిగిండో ఎరకైతుంది.